పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ నేత చింతపల్లి సైదాను పోలీసులు అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తెలంగాణకు సైదా కుటుంబం వలస వెళ్లింది. తాజాగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. సైదా అరెస్టును మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఖండించారు. అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలుస్తుంది. వారం రోజుల క్రితం, సుమారు వారం 10 రోజుల క్రితం పిన్నెల్లిలో జరుగుతున్న అన్యాయాల్ని, ఎలాగైతే దాదాపు 400-500 కుటుంబాలు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి గడిచిన 9 నెలల నుంచి అనేక చోట్ల ఉంటున్నారు గ్రామం వదిలిపెట్టి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న దహనకాండ దౌర్జన్యాలు అలా ఉన్నాయని. అదే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వారం 10 రోజుల క్రితం ఇదే సైదా నన్నయ్య గారు అనేక మంది పెద్దలు జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన కూడా త్వరలోనే న్యాయం చేద్దామని హైకోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. కేవలం హైకోర్టులో కేసు వేస్తారా, జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారా అని ఒక దొంగ కేసు ఏదో రిజిస్టర్ చేసి అంటున్నారు. 307 రిజిస్టర్ చేశారని ఇంకా తెలీదు, చేశారని అంటున్నారు. పైగా తెలంగాణలో ఉంటున్నవాడు, కనీసం పిన్నెల్లి గ్రామంలో లేడు, ఆంధ్ర రాష్ట్రంలో లేడు, ఈ ప్రాంతంలో లేడు. ఎక్కడో తెలంగాణలో చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతున్న వ్యక్తి మీద 307 పెట్టి తీసుకొచ్చారని తెలుస్తుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా హైకోర్టు